వచ్చినాం అసలు ఎండాకాలం లాగానే ఉడకపోసుడు. ఇక ఇప్పుడు జరా వాన పడుతుంది, వానదేవునికి ఇప్పటికైనా దయ పుట్టినట్టుంది. అబ్బా ఇప్పుడు ఎంత చల్లగా ఉంది, నాకైతే అసలు లేవ్వాలని కూడా అనిపిస్తలేదు. మంచిగా దుప్పటి కప్పుకొని వండుకుంటా చేసేపిగా నిద్ర వస్తుంది. ఎంత చల్లగా ఉందిరా నాయన. అగో దీనికేం రోగం పుట్టింది? పట్టబగలు గింత మంచిగా వండుకుందేంది ఇది? ఏందే గీ పట్టబగలు గిట్లా వండుకున్నావేంది? నా మొగనికి ఏం పని లేదు, ఊకే వచ్చి చెప్తాడు మెంటల్ మొగపోడు. అనుకున్నట్టు యాక్టింగ్ చేస్తా, ఇక లేవకపోతే అయిపోతుంది. ఇప్పుడు నేను మందలిస్తే లేపి గుసపెడతాడు నన్ను. అగో చూసినావా, ఈ అవ గింతగల మోరుతున్నా ఇది లేస్తూనే లేదు కదా. ఓ లచ్చవా, లచ్చి లేవ్వే. ఈ పట్టపగలు ఎవడన్నా వంటడా అని నీ అవ్వ ఎవడన్నా ఇంటికి వస్తే నవ్వుతాడు నీ మొద్దు మొకబ్దానా. లేవు ఇది ఇట్లా లేవదా, దీని పని చెప్తానా నేను. ఒక బకెట్ నిండా నీళ్ళు తెచ్చి దీని ముఖం మీద చల్లితే గాని ఇది లేవది. ఓ నీ అవ్వా, కొంపదీసి నీళ్ళు తెచ్చి చల్లుతాడా ఏంది? లేచి కూసుంది నయము. ఏందయ్యా ఎందుకు కొడుతున్నావు? నీళ్ళు తెచ్చి చల్లుతా నేను లేచింది చూసిర్రా. దీని యాక్టింగ్ మొకప్ దిక్కడనో అన్ని గివే రోగాలు గిదే మజ్జుతనం పాడైంది నా పెళ్ళం దగ్గర. అవ్వా ఇలా శాతనైతే లేదని ఒరుగుతే కూడా బతకనీయవు, జావనీయవు నన్ను. ఏం పుట్టింది, ఏం రోగం వచ్చింది, ఎందుకు లేపుతున్నావు నన్ను? నీకేమైనా తెలివిందా అన్నయ్య? రాత్రంతా దున్నపోతు పడినట్టు అంటావు, పొద్దుగాల కూడా నువ్వేందో పొద్దున్న లేచినట్టు లేదు, లేటుగానే లేస్తావాయ్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నావే? ఇంటికి ఎవడన్నా చుట్టాలు వచ్చినంటే, ఎవడన్నా పక్కోడో ఎవడన్నా వచ్చినంటే ఎట్లా పాడవుతుంది? నవ్వరా? ఇప్పటికే నీ పిల్లం మొద్దుది, దానికి ఏం చేత కాదని నన్ను అంటుంటారు మాటలు. ఇంకా వాళ్ళు అన్నట్టు నువ్వు చేసినట్టే. ఓ జాల్తి, ఇంకా చెప్పమంటే జస్ట్ చెప్తావు. ఆయన ఎవరు వస్తారు ఈ వానల మన ఇంటికి చావడానికి? వానల పడుకుంటా లేసుకుంటా. ఆయన ఎవరయ్యా నీకు నా గురించి అన్నది? తీసుకురా పో, నేను శాతగంధాన్ని నీ మజ్జుదాన్నని ఎవడన్నాడు? పట్టుకరా పో, వాళ్ళ సంగతి చెప్తాను నేను. ఇవాళ నా గురించి ఇట్లా పుకార్లు చెప్తుర్రా అందరు ఊరంతా. ఇక తీసుకొస్తే నువ్వు వాళ్ళని బతకనిస్తావు. ఇక నా ఇజ్జత్ అంతా వీక్తుంది, ఏం అవసరం లేదు. మరిగా ఏదో నాకు శాతనైతే లేదు ముసల్దానైనా అని సప్పుడు చేకావంటే ఇవన్నీ చదువుతా ఉంటావు నువ్వైతే. సరే కానీ